ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు
ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు, మీ కుటుంబ అవసరతల కొరకు, మీ స్వస్థతల కొరకు, మీ పిల్లల కొరకు అనుదినం కుటుంబముగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఈ వాక్య సందేశాల ద్వారా దర్శించి మిమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు తోడుగుండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 16వ వచనం: మీరు ఉపవాసము చేయనప్పుడు వేశ్యదారులై దుఃఖముఖులై ఉండకూడి. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఉపవాసము అనే ఈ మాటలో రెండవ అక్షరాన్ని మనము కలిసి ధ్యానం చేసుకున్న ఉపవాసంలో 5 అక్షరాలు. మొదటిది ఊ అనే అక్షరాన్ని ధ్యానం చేశాం. రెండవ అక్షరము పా అనే అక్షరాన్ని ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క ఉపవాసము అనే ఈ మాటకు అర్థము వ్రతము, దీక్ష, తపోదినములు అని చెప్పుకుంటాం. ఈ వాక్య భాగము పా అనే ఈ యొక్క అక్షర ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు పరీక్షించుకునుట. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ప్రతి క్షణము కూడా మనల్ని మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఎందుకు అని ఆలోచన చేస్తే మానవుడు పాపి అని వాక్యం సెలవిస్తుంది. పాపము అనేది మానవుని పట్టి పీడిస్తుంది. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? కొన్ని సందర్భాల్లో మనం కొంతమందిగా మనం పరీక్ష చేసుకుంటే భౌతికంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా బాగుంటుంది, ఆరోగ్యవంతంగా పైకుంటాం. కానీ ఆత్మ అనేది ఇంటర్నల్గా ఉంటున్నది. ఆత్మ కృషించిపోతుంది. ఈ భౌతిక సంబంధమైన పరిపుష్టి కొరకు చక్కటి ఫుడ్ అనేది మనం న్యూట్రిషన్ ఫుడ్ అనేది, బలవర్ధకమైన ఆహారం అనేది తిని శరీరాన్ని పోషించుకుంటాం. మనకు కనిపించినటువంటి ఆత్మ లోపల ఉంది, దానికి కూడా ఒక ఆహారము కావాలి. కాబట్టి ఈ ఆత్మ ఎంతవరకు బలముగా ఉంది, ఎంతవరకు కృషించిపోయింది, ఎంతవరకు నశించిపోయింది పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో రెండవ మాట పరీక్షించుకునుట. మన జీవితాల్లో మనము పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఇంగ్లీష్లో ఇంట్రాస్పెక్షన్ అనే మాట, ఆత్మ పరిశీలన. కానీ మానవుడు ఏం చేస్తాడంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను చాలా భక్తిగా ఉన్నాను, ప్రార్థనాపరులుగా ఉన్నాను, నేనేం తప్పిదాన్ని చేస్తూ లేదు, నేను దేవునికి దూరంగా లేను, నేను అనుదినము కూడా దేవుని సన్నిధిలో ఉంటున్నాను అని తృప్తి కొరకు అనేకమైనటువంటి సందర్భాల్లో మనము ఏం చేసుకుంటామని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సర్ది చెప్పుకుంటూ ఉంటాం.
కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ యొక్క ఆత్మ శరీరాన్ని నశింపచేసే దేవుడు ఉన్నాడు, ఆయనకి భయపడాలి, లోకానికి కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలను నెబుకద్నెజర్ ఏం చేశాడంటే ప్రతిమకు పూజించమన్నాడు. వారు పూజించమని ఖండితంగా చెప్పారు. అగ్నిగుండాన్ని రెట్టింపు చేసి వారిని అందులో విసిరివేయటానికి ఆజ్ఞాపించాడు. వాళ్ళు అంటున్నటువంటి మాట, మా దేవుడు రక్షించే సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది మత్తయి 10:20 యొక్క దేహమునే కాక దేహమును ఆత్మ నశింపచేసే దేవునికి మేము మిక్కిలి భయపడతాం. శరీరము ఎప్పుడైతే ప్రాణం పోయిందో దానివల్ల ప్రయోజనం లేదు, మంటికి మొన్నైపోతుంది. కానీ ఈ యొక్క ఆత్మ దయచేసిన దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. అక్కడ మనకు ఏం కలుగుతుందంటే అగ్ని ఆడదు, పురుగు చావదు. ఇప్పుడు నీ యొక్క ఆత్మ భూలోకంలో కాలు నశించిపోతుంటే, దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగానే ఉంటే, లోకాశలను విసర్జించలేకపోతే తర్వాత ఫలితం ఏమిటని ఆలోచన చేస్తే నిత్యజీవంలో ప్రవేశించాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, పరీక్షించుకో. పరీక్ష వ్రాసినటువంటి విద్యార్థులు లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఇటువంటి పరీక్షలకు వెళ్ళినటువంటి వారు రాసినది మరలా ఒకసారి పరీక్ష చేసుకుంటారంటే వాళ్ళకి వాళ్ళు ఏమి రాశామో, ఎన్ని రాశామో, ఏది విడిచిపెట్టాము. మన జీవితం అనుదినము అనుక్షణము కూడా మలినమైపోతూ ఉంటుంది. కాబట్టి మనము కూడా పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత. ఉదాహరణకు ముగింపులో లూకాసు వార్తలో మనము 7వ అధ్యాయం 36వ వచనం నుంచి 50వ వచనంలో చూస్తుంటున్నప్పుడు, ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి పరిసయ్యుడు తనకు తాను అనుకుంటూ ఉన్నాడు తన పరిశుద్ధుడనే అని ఇంటర్నల్ ఫీలింగ్. కానీ ప్రభువుని దర్శించడానికి వచ్చిన స్త్రీ ఈమె పాపాత్మురాలు. అంటే మానవుడి యొక్క జీవితంలో తాను ఎటువంటి వాడో మర్చిపోతాడు, కానీ ఎదుట వ్యక్తిని ఉన్నటువంటి వాణిని పాపిగా గుర్తిస్తుంటాడు. కానీ ప్రభువుకు నేనేమిటి, మీరేమిటి, అందరి వరకు ఆయనకి తెలుసు, అందరము పాపులమే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మన నిజ జీవితాలు పరీక్షించుకొని మనకు అడ్డుగా ఉన్నవి విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. అందుకనే ఆమె తన పాపినని గ్రహించింది, వెనుక తొట్టు వచ్చింది, పాదములకు ఆమె కన్నీటితో కడిగింది, అత్తరు పూసింది, ముద్దు పెట్టుకుంది. నేను పరిశుద్ధుడను అనుకున్నటువంటి వ్యక్తి, ఆహ్వానించిన వ్యక్తి ఏమీ చేయలేకపోయాడు, తన స్థితిని తను గమనించలేకపోయాడు, కానీ నీతిమంతుడు అనుకుంటున్నాడు. కానీ ప్రభు వాక్యం ఉంటుంది రోమపత్రికలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదంట, పేద గొప్ప ఏ భేదము లేదండి. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దే బికమ్ సిన్నర్స్. కాబట్టి ప్రతి వాళ్ళము కూడా ఈ లోకంలో ఒకవేళ నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఐ వాంట్ టు నో హూ యామ్ ఐ, నేను ఏమై ఉన్నాను, నేను పాపిని. వాక్యం ప్రకటిస్తున్నంత మాత్రం పరిశుద్ధులు కాదు, అందరము కూడా పాపులమే. ఆయన క్షమాభిక్ష కొరకే మనం వేడుకోవాలి. కాబట్టి ముగింపుగా మనం ఉపవసిస్తూ ప్రార్థిస్తూ మన జీవితంలో మనం చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే పరీక్ష చేసుకోవాలి. నేను ఏమై ఉన్నా. గతంలో నేను జ్ఞాపకం చేశాను, పరిసయ్యుడట గొప్పగా పోతున్నాడు, సుంకరైతే ఆకాశము తట్టు, కన్నులెత్తుటకు కూడా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటున్నాడు. పాపినైనా నన్ను కరుణించు. అదండి పరీక్షించుకుంటూ. కాబట్టి ఉపవాసంలో 2వ అక్షరము మనము పరీక్షించుకుందాం.
మనం ఎటువంటి వారం అయ్యి ఉన్నామో మనం గుర్తు చేసుకుని దేవునికి అప్పగించుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెమెండుగా కుమరించను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినము ఉపవాసములో 2వ అక్షరం నాయన పరీక్షించుకొనుట. మా జీవితాలు ప్రార్థనలో పరీక్షించుకుంటానికి మాకు ఆటంకముగా ఉన్నవి విడిచిపెట్టి నేను వెంబడించడానికి సహాయం చేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఏ కుటుంబములు అయితే బలహీనతలు ఉన్నాయో, ఎవరైతే నాయన అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని స్వస్థపరచండి, ధైర్యపరచండి. ఎండలు తీవ్రత తగ్గించండి. గల్ఫ్లో యుద్ధ వివత్సాలు దూరపరచండి. అలాగే చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు దేవా ఇదిగో తండ్రి నన్ను చంటి బిడ్డలతో ఉన్నటువంటి తల్లిదండ్రుల కొరకు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానం కొరకు ప్రార్థన చేస్తాం. యేసునామమున కొంచెం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసం తోడుగుని సంరక్షించి కాపాడును గాక.